తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోతుంది. చంద్రబాబు గారు నిర్ణయాలు కూటమి దెబ్బకు నియోజకవర్గమే కుప్పకూలే పరిస్థితులు వస్తున్నాయి. కూటమితో సైకిల్ గుర్తుకే గుర్తింపు లేకుండా పోయిందట. అవును, ఎప్పుడో ఎన్నో ఏండ్ల నుంచి పార్టీని పట్టుకొని నమ్మినోళ్ళం, 40 ఏళ్ళ నుంచి చంద్రబాబు ఏది చెబితే అది చేసినోళ్ళం, ఏదో రోజు సీటు రాకపోతుందా, టికెట్ దక్కకపోతుందా అని ఆశలు పెట్టుకొని పైసా ఖర్చు చేశాం. కానీ ఇప్పుడు కూటమి దెబ్బకు తీవ్రంగా మమ్మల్ని అవమానించినట్టే అవుతుందని టీడీపీకి సంబంధించిన వాళ్ళు బయటకొచ్చి దారుణంగా ఇప్పుడు దూషిస్తున్నారు. తాజాగా తిరుపతిలో కూటమి నేతలకు 2024 సార్వత్రిక ఎన్నికల విచిత్ర పరిస్థితులు బయటపడ్డాయి. ఎవరు ఊహించని రీతిలో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరగడం, పార్టీ ఎజెండా పూర్తిగా కనుమరుగైపోవడం, టికెట్ కోసం కష్టాలు ఎదుర్కొన్న నేతలు పక్కకు పెట్టాల్సిన పరిస్థితి రావడం, చీకొట్టి పక్కన పెట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఇక్కడ కూటమికి పెద్ద దిక్కుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. కూటమి కుంపట్లు రగులుతున్న వేళ టీడీపీ ఆశావాహులు తీవ్ర నైరాశ్యంలో మునిగాల్సిన పరిస్థితి వచ్చిందట. చంద్రబాబు ఏదయ్యా మొత్తం నాశనం చేశావు కదా అని ఇప్పుడు సొంత వాళ్ళే బిక్కుమంటూ మాటలు మాట్లాడుతున్నారు. చీకొట్టిన వాళ్ళు స్థానిక తరులే ఇప్పుడు కూటమికి పెద్ద దిక్కయ్యారు. గతంలో ప్రజలు చీకొట్టి అసలు వీళ్ళు దెందుకు పనికిరారు అని పక్కకు పడేసిన నేతలనే ఇప్పుడు కూటమి పెద్దలు వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళని నిలబెట్టారు. ఎలా గెలుస్తారు? ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడే కట్టప్ప ఇదేం తప్ప అన్నట్టుగా పరిస్థితి అయిపోయింది. తెలుగుదేశం పార్టీకి తిరుపతిలో దారుణం. ఎవరు ఊహించని విధంగా తిరుపతి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు జనసేన బీజేపీ ఎగరవేసుకుపోయింది. ఈ క్రమంలో టీడీపీ నేతల్లో అలజడి తారాస్థాయికి చేరింది. తిరుపతిలో సైకిల్ గుర్తు కనుమరుగు అయిందని టీడీపీ వీరాభిమానులు కుమిలిపోతుంటే ప్రజల వద్ద సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. సైకిల్ గుర్తుపై ఒక్క ఓటు కూడా వేసే పరిస్థితి లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలో సైకిల్ గుర్తే కనిపించకుండా మేమంతా ఓటింగ్కు ఎందుకు పోవాలంటూ ఎన్టీ రామారావు ఫాలోవర్స్ కరడుగట్టిన టీడీపీ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున టీడీపీ స్థాపించిన నాటి నుంచి తమకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిస్సహాయ స్థితిలో వాళ్ళు చెబుతున్న మాటలు చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది. 40 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఈరోజు ఏదీ లేకుండా దిక్కుతోచకుండా ఎవడిగో సీట్ ఇస్తే వాడికి జై కొట్టాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఆలోచన చేయండి ప్రజలారా. టీడీపీ ఈ దెబ్బకు పూర్తిగా ఖాళీ కాబోతుందట. చంద్రబాబు చేతులు ఎత్తేసేయడం, టీడీపీ మొత్తం కూడా కూటమి మయంతో అతలాకుతం కావడం ఖాయంగా కనబడుతుంది. ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీలే ఘన విజయం సాధిస్తారని టీడీపీ నేతలే చెబుతున్నారు. ఏదైనా ప్లానింగ్ లేదు, యాక్షన్ ఆఫ్ మూమెంట్ లేదు. కేవలం జగన్ను గద్దదించాలి అన్న ఒక్క ఆలోచన తప్ప. ఎందుకు గద్దదించాలి, మేమేం చేస్తాం ఆయనను పక్కన పెట్టి అన్న ఆలోచనలకు సమాధానం చెప్పలేని చంద్రబాబు పవన్ను కేవలం జగన్ను ఈర్ష్యతో ద్వేషంతో రగిలిపోతూ కేవలం ఆయన దించాలి అన్న లక్ష్యంతోనే వీళ్ళు అడుగులు వేస్తున్నారని, అందుకే మంచి ఆలోచన అక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న పార్టీ సర్వనాశనం అవుతుంది అంటున్నారు టీడీపీకి సంబంధించిన గరుడు ఏళ్ల నుంచి ఉంటున్న తమ్ముళ్ళు. ఏదేమైనా కాలం ఎవరిని వదలదంటే ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదు, రాదు.